వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము సోమశీలకి వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయినాం మేము ఎవరెవరం వెళ్తున్నామో తెలుసా? నేను, మా మమ్మీ, మా చెల్లి, మా అత్త, మా మామ, మా రేవంశ్. అందరు హాయ్ చెప్పండి. గైస్ మేమైతే ఇప్పుడే టిఫిన్ తిన్నాం, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. హైదరాబాద్ టు సోమశీల అయితే 155 కిలోమీటర్స్ ఉంది. 3 to 4 అవర్స్లో అక్కడికి రీచ్ కావచ్చు. ఇంకా అక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా నైట్ స్టే ఉండాలన్నా, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీతో దూరం నుండి వెళ్ళినా అక్కడ ఉండొచ్చు. మేమైతే ఇప్పుడు నైట్ స్టే లేము, ఎందుకంటే మేము అక్కడ నెక్స్ట్ కురుమూర్తి జాతరకి వెళ్ళాము. మీరు కావాలంటే నైట్ స్టే ఉండొచ్చు. ఇక్కడ 7 నదులు కలుస్తాయి, అందుకే దీన్ని సంగమేశ్వరం అని అంటారు. ఇలా భారతదేశంలో ఎక్కడ లేదు. అక్కడ వాటర్లో గుడి ఉంటుంది, కానీ వాటర్ ఫ్లో వల్ల గుడి మునిగిపోయింది. కాబట్టి మనకి అక్కడ దర్శనం ఇప్పుడు లేదు. వాళ్ళు కావాలంటే మిమ్మల్ని బోట్స్లో తీసుకుపోయి అక్కడ చూపిస్తారు. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇంకా అక్కడికి వెళ్ళాక మాకు అక్కడ ఒక పార్క్ కనిపించింది. మేమైతే ఇప్పుడు సోమశీల ఎకో పార్క్కి వచ్చాం. మీరు వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది. అంటే మీరు చూడొచ్చు ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ నుండి అయితే చాలా దగ్గర సోమశీల. మనం ఒక 10-20 మినిట్స్లో అక్కడ ఉంటాము. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి కిందికి దిగేసాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా వాటర్ ఫ్లోతోని. ఇప్పుడైతే మేము స్నానాల కట్టకు వచ్చాము. ఇక్కడైతే ఫుల్ వాటర్ ఫ్లో ఉంది. ఇక్కడైతే చాలా అంటే చాలా వాటర్ ఫ్లో ఉంది. చిన్న పిల్లలతో వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలా స్నానం చేయడానికి వెళ్తున్నాం, నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ 7 నదులు మిక్స్ అయినాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమందరం చాలా ఎంజాయ్ చేసాము. కార్తీక మాసం కావడం వల్ల ఇంకా చాలా మంది వచ్చారు. మాకన్నా ముందు కూడా ఇంకా చాలా మంది ఉండే. మేమైతే ఇక్కడ నది స్నానాలు అయిపోయాక అందరం దీపాలు పెట్టాము. దీపాలు పెట్టిన తర్వాత మేమైతే బోటింగ్కి వెళ్ళాము. మీరు కావాలంటే దర్శనంకి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మాకు అక్కడ టైం లేదని చెప్పి ఫస్ట్ బోటింగ్కి వెళ్ళాము. బోటింగ్ 6 లోపు క్లోజ్ అయిపోతుందని బోటింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత మేము గుడికి వెళ్ళాము. మేమైతే బోటింగ్ చాలా ఎంజాయ్ చేసాము, అది చాలా బాగుండే. కాకపోతే మేము చిన్న బోట్లో వెళ్ళాము. మీరు పెద్ద బోట్లో వెళ్ళాలంటే ఓన్లీ గవర్నమెంట్ బోర్డు ఉంది, అది ఫుల్ కావాలంటే 50 మెంబర్స్ వస్తేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారంట. అందుకే మేము చిన్న బోట్లో వెళ్ళాము. మీరైతే చూడొచ్చు ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. మీరు కూడా సోమశీలకి వెళ్ళినప్పుడు కంపల్సరీ బోటింగ్ ట్రై చేయండి గైస్. మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము, కానీ బోట్లో వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే వాటర్ ఫ్లో చాలా ఉండే. మళ్ళీ చిన్న బోట్లో వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. గాయ్స్ ఇప్పుడైతే మేము బోట్ ఎక్కేసాం గాయ్స్, మీరైతే చూడొచ్చు మొత్తం. ఆల్మోస్ట్ ఈ లొకేషన్కి రీచ్ అయినాక ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందంట, కాకపోతే మేము చూడలేదు హెవీ ఫ్లో వల్ల. మీరు వెళ్ళినప్పుడు చూడడానికి అయితే ట్రై చేయండి.
ఇక్కడైతే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ వాళ్ళకి ఏమైనా రావాలంటే అటు బోట్లలోనే వస్తారంట. ఇప్పుడైతే అక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే మేము బోట్ ఎక్కినాము. మీరైతే ఇక్కడైతే ఒక పెద్ద బోట్ కూడా ఉండే. ఎవరికైనా బోటింగ్ అంటే భయం ఉన్న వాళ్ళు ఈ బోట్లో అయితే వెళ్ళొచ్చు. బోట్లో చాలా సేఫ్టీ ఉండే. ఇప్పుడైతే మా స్నానాలు అయిపోయినాయి. బోటింగ్కి వెళ్ళాము. నవ్ వి ఆర్ గోయింగ్ టు టెంపుల్స్. ఏమేమి గుడికి వెళ్తున్నామో అన్నీ చూపిస్తాము. గాయ్స్, ఇప్పుడైతే మేము శ్రీ 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 లలిత సోమేశ్వర స్వామి దేవాలయంకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఇదైతే మీకు ఆపోజిటే ఉంటుంది. ఇక్కడ దీని ముందే ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళినాక అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. మేమైతే లోపలికి వెళ్ళే ముందు కొన్ని దీపాలు ఉన్న కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. అక్కడ లోపల కూడా ఉండే. మేమైతే బయటనే తీసుకున్నాము. అయితే లోపలికి వచ్చేసినాము. మీరైతే లోపల చూడొచ్చు. మేమైతే లోపలికి వచ్చాక బయటనే దీపాలు పెట్టాము. ఇక్కడ ఫస్ట్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉండే. సెకండ్ అయితే శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉండే. ఇక్కడ గుడి మొత్తం చాలా పీస్ఫుల్ ఉండే. థర్డ్ అయితే శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం అయితే ఉండే. ఇదైతే 4వ లింగము. ఇదే చాలా మెయిన్ లింగము. ఇది శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం. ఇదైతే ఇక్కడైతే మేము పూజ కూడా చేయించుకున్నాము. ఇదైతే 5th లింగము. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది దాని పక్కనే హనుమంతుంది కూడా ఉండే. దాని తర్వాత అయితే లింగము శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే 7th లింగము శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మేము 8th లింగం శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చాము. 9th లింగం శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చాము. దాని పక్కన కృష్ణుడు కూడా ఉండే. మీరు బయట అయితే చూడొచ్చు. గుడి మొత్తం చాలా పెద్దగా విశాలంగా ఉండే. బయటనే లలిత అమ్మవారి గుడి కూడా ఉంటుంది. మేమైతే అక్కడ కొబ్బరికాయ కొట్టాము. ఇంకా దీని తర్వాత అయితే మేము కురుమూర్తికి బయలుదేరాము. గాయ్స్, ఇదైతే డే 2. మేము ఇప్పుడు కురుమూర్తి జాతరకు వెళ్తున్నాము. ఇదిగోండి మా ఉగ్గు బ్రో. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మేము ఊరిపోతున్నాం. మేమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడైతే మా కార్ పార్క్ చేసుకొని మేము వెళ్తున్నాము. కార్ పార్క్ చేసుకున్న గుడి దగ్గర కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. మేము అట్లనే నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడైతే చాలా మంది వచ్చారు. ఇప్పుడే మా కార్ పార్క్ చేసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడైతే చూడొచ్చు. మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా స్టెప్స్ ఎక్కాలంటే మిగతాది స్టెప్స్ మీద తీస్తాం వీడియో. మేమైతే అక్కడ దీపాలు ఉన్న కొబ్బరికాయ కొనుక్కున్నాము. గుడి బయటనే దీపాలు పెట్టమన్నారు. గుడి బయట దీపాలు పెట్టి మేము వెళ్ళాం లోపలికి. ఇక్కడ 4 rows ఉండే. దర్శనం అయితే ఈ 4 rows దాటుకొని వెళ్ళాలి. టికెట్ తీసుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకా దర్శనం కూడా ఈజీగా అయిపోతుంది. ఇక్కడైతే చాలా రష్ ఉండే. మీరైతే స్టెప్స్ మీద కూడా చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. టికెట్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి ఇంకా తొందర అయిపోయింది దర్శనము.
ఇక్కడైతే చాలా అంటే చాలా మంది ఉన్నారు క్రౌడ్. ఇక్కడైతే అందరు ఒక్కొక్క మెట్టుకు బొట్లు పెట్టుకుంటా కూడా వెళ్తున్నారు. మీరు కొంచెం పైకి వెళ్ళాక ఇక్కడ వ్యూ చూడొచ్చు ఎంత బాగుంటుందో అసలుకి. ఇక్కడైతే కురుమూర్తి స్వామి వారి పాదుకలతోని మన వెనక కొడతారు, దాంట్లో మన నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది అని. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇప్పుడు ఎంత రష్ అయినారో అసలుకి. లోపల వీడియో తీయడానికి అలో లేదు, అందుకే తీయలేకపోయినాము. ఒక్క క్లిప్ అయితే వచ్చింది. ఇక్కడ చాలా అంటే చాలా రష్ ఉండే. దాని తర్వాత మేము గురుమూర్తి స్వామి దర్శనం అయిపోయాక కిందనే అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. దాని తర్వాత మేము కిందికి వచ్చాము. ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది, మేమైతే ఇప్పుడే బయటికి పోతున్నాము. మీరైతే చూడొచ్చు ఎంత జాతర కాబట్టి ఇక్కడ రైడ్స్ ఉన్న స్టాల్స్ చాలా ఉండే. ఇక్కడ పిల్లల్ని తెస్తే అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా స్టాల్స్ ఉండే, బ్యాంగిల్ స్టాల్స్, టాయ్ స్టాల్స్, స్వీట్స్ ఎక్సెట్రా అసలు చాలా ఉన్నాయి. దీని తర్వాత అయితే మేము లంచ్కి వెళ్ళాము. ఇదైతే కురుమూర్తి స్పెషల్ కాల్చిన చికెన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ దీన్ని టేస్ట్ చేయాలి, చాలా ఫేమస్ ఇక్కడ చికెన్ మటన్. ఈరోజు అయితే మేము లంచ్కి కాల్చిన చికెన్ తింటున్నాం. తర్వాత అయితే మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.